నమస్కారం అండి. మనం ఇప్పుడు ఆదుర్తి బాలాగారు రాసిన కనువిప్పు అనే కథను విందామా? అను, త్వరగా రెడీ అవ్వు. ఓరోసి థియేటర్లో నీ అభిమాన హీరో సినిమా వచ్చింది, వెళదాం. ఆఫీస్ నుంచి వస్తూనే హడావిడిగా చెప్పులు వదులుతూ అన్నాడు ప్రశాంత్. భర్త వంక ఓసారి నిస్తేజంగా చూసింది అనుపమ. ఏమిటి అలా డల్గా ఉన్నావు? ఏ అను, ఒంట్లో బాగాలేదా? దగ్గరగా వచ్చి ఆప్యాయంగా అడిగిన భర్తకి సమాధానం చెప్పకుండా టీ తయారు చేయడానికి వంటింట్లోకి నడిచింది అనుపమ. నీ పద్ధతి నాకేం నచ్చలేదను. మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ కిలకిలా నవ్వవు, ఎందుకొచ్చిన జీవితం అన్నట్టు పరధ్యాసగా ఉంటావు. ఏ పని చేసినా యాంత్రికంగా చేస్తావు. ఒకవేళ నీకు నచ్చని పనులు నేనేమైనా చేస్తే ఆ సంగతి మొహం మీదే చెప్పేసేయి, మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. భార్య వెనకాలే వంటింట్లోకి వస్తూ అన్నాడు ప్రశాంత్. పద్ధతులు మార్చుకోగలరు, రూపాన్ని మార్చుకుని నన్ను మెప్పించగలరా? మనసులోనే అనుకుంది అనుపమ. మౌనం సమస్యల్ని పెంచుతుందను. నీ మనసులో ఏముందో తెలుసుకుని నీకిష్టమైనట్టు మసలటానికి నాకు మనసు భాష రాదు. నువ్వు పెదవి విప్పితే కానీ నీ బాధ నాకెలా తెలుస్తుంది? విసుగ్గా అన్నాడు ప్రశాంత్. మౌనానికి మాటలొచ్చి భావాలు బయటపడితే ప్రళయాలే సంభవిస్తాయి. భర్తకి టీ కప్ అందిస్తూ అనుకుంది అనుపమ. అను, నువ్విలా డల్గా ఉంటే నాకేదోలా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, మన మధ్య ఈ యాంత్రికత ఎందుకు? నువ్వెప్పుడు నవ్వుతూ సరదాగా ఉండడమే నాకు కావాల్సింది. అందుకు నన్నేం చేయమంటావో చెప్పు, హ్యాపీగా చేస్తాను అంటున్న భర్త వంక ఓసారి చూసి తలదించుకుంది అనుపమ. అను, ఎందుకంత నిస్పృహ? త్వరగా రెడీ అవ్వు. సినిమా చూసి అట్నుంచి అటు హోటల్కి వెళ్ళి భోంచేసి వద్దాం లాలనగా అన్నాడు ప్రశాంత్. నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళిరండి గొంతు పెగుల్చుకుంటూ అన్నది అనుపమ. అదే సంగతి. అయితే సినిమా వద్దులే, ఇంట్లోనే కూర్చుని స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ హ్యాపీగా గడిపేద్దాం. నా మొహానికి అదొక్కటే తక్కువ మనసులో అనుకుంటూ, నా కోసం మీరు సినిమా మానుకోవడం ఎందుకు? మీరొక్కరూ వెళ్ళి చూసిరండి అన్నది అనుపమ. పిచ్చాను, నువ్వు పక్కన లేకుండా సినిమా ఎంజాయ్ చేయగలనా నేను? ఏ, ఎంతమంది మొగుళ్ళు పెళ్ళాం పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళటం లేదు? అంతగా ఒక్కరూ వెళ్ళడానికి బోర్ అయితే ఏ ఫ్రెండునో వెంట పెట్టుకెళ్ళండి. ఎవరో కొందరు అలా వెళితే వెళ్ళొచ్చేమో కానీ నాకు మాత్రం సినిమా అయినా షికారైనా నా భార్యతోటే. అసలు ఓ మాట చెప్పనా? ఈ సినిమా ప్రోగ్రాం పెట్టింది నీకోసమే. అలాంటప్పుడు ఇంకెవరితోనో సినిమాకి వెళ్ళడం ఏమిటి? నీకు ఏ కష్టం కలగకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉంచడం భర్తగా నా బాధ్యత కాదా అన్నాడు ప్రశాంత్. భర్తకి తన మీద ఉన్న ప్రేమకి ఒక్క క్షణం పొంగిపోయింది అనుపమ. దేవుడు నిజంగా చాలా టక్కరివాడు. కాకపోతే ఇంత మంచి మనసిచ్చిన తన భర్తకి మంచి రంగు రూపు ఇస్తే ఏం పోయింది ఆ దేవుడికి అనుకుంది. అనుపమకి భర్తతో ఎక్కడికి వెళ్ళడమూ ఇష్టం ఉండదు. అందుకు భర్త రూపమే కారణం. ప్రశాంత్ నల్లగా పొట్టిగా ఉంటాడు, పైగా బట్టతల. అనుపమ పచ్చటి పసిమి రంగులో చక్కని శరీర సౌష్ఠవంతో బొమ్మలా ఉంటుంది. ప్రశాంత్ తనకు తగిన జోడు కాదని ఆమె నమ్మకం. భర్తతో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్ళాలంటే అందరూ తమ జంటను చూసి నవ్వుతారని ఆమె భయం. తన పక్కన భర్త నిలబడితే ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతుంది అనుపమ. అందుకే భర్తతో కలిసి ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వదు. అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో 3 అక్కల తర్వాత పుట్టింది అనుపమ. ఆమె తండ్రి గవర్నమెంట్ ఆఫీస్లో ఓ గుమస్తా. తన సర్వీస్లో ఉండగానే 2 ఆడపిల్లలకి పెళ్లి చేశాడు. రిటైర్ అయినాక వచ్చిన పీఎఫ్ డబ్బులతో కొంత ఖర్చు చేసి 3వ పిల్ల పెళ్లి చేసి మిగిలిన డబ్బుతో ఊరి చివర చౌకగా ఉన్న స్థలం కొని 2 గదుల రేకులు ఇల్లు వేయించాడు. వచ్చిన పెన్షన్ డబ్బులు ఏ నెల కా నెల ఇంటి అవసరాలకి, అల్లుళ్ళని పిలిచి పండక్కి బట్టలు పెట్టడానికి, కూతుళ్ళ పురుళ్ళు పుణ్యాలకే చాలక ఇక్కడ అక్కడ అప్పు చేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో అనుపమ పెళ్లి చేయడం ఆయనకి తలకు మించిన భారమే అయింది. కదిలే కాలం ఎన్నో చిత్రాలు చేస్తుంది. అనుపమ దురదృష్టమో ఆమె తల్లిదండ్రుల అదృష్టమో కానీ వారికి దూర బంధువైన ప్రశాంత్ తలమని తలంపుగా అనుపమను చూడటం తటస్థించింది. వీళ్ళ ఇంటి పరిస్థితి చూసి కానీ కట్నం లేకుండా
అనుపమని చేసుకుంటానని ముందుకొచ్చాడు. అనుపమ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. గంతకు తగ్గ బొంతలాంటి సంబంధమైనా చేయగలమా అనుకున్న వారికి బ్యాంక్ ఆఫీసర్ అయిన ప్రశాంత్ తమ కూతుర్ని పెళ్లి చేసుకుంటానడమే గొప్ప వరం అనిపించింది. అతడి గురించి కూతురి అభిప్రాయం కనుక్కోవాలనే ఆలోచనే రాలేదు వారికి. ఫలితంగా అనుపమ పెళ్ళి ఆమె ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రశాంత్తో జరిగిపోయింది. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంటి పని ముగించుకుని టీవీ చూస్తూ కూర్చుంది అనుపమ. అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే ఎవరొచ్చారబ్బా అనుకుంటూ తలుపు తీసిన అనుపమ ఎదురుగా తన స్నేహితురాలు స్పందనని చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటి అలా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా నన్ను అన్న స్పందన మాటలకి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, నిన్నెలా మర్చిపోతానే బాబు, ఎలా వచ్చావు మా ఇంటికి అసలు, నేను ఇక్కడ ఉంటున్నానని ఎలా తెలుసుకున్నావు, ఇంతకీ ఒక్కత్వే వచ్చావా అన్నది అనుపమ. ఇంకా ఆపుతావా తల్లి నీ ప్రశ్నల వర్షం, లోపలికి వచ్చాక నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తా గాని ముందు గుమ్మానికి అడ్డులే, వెనకాల మా శ్రీవారు కూడా వస్తున్నారు అన్న స్పందన మాటలకి గేటు వైపు దృష్టి సారించింది అనుపమ. ఆటో అతనికి డబ్బులిచ్చి గేటు తీసి లోపలికి వస్తున్న స్పందన భర్త రాజేష్ని చూసింది అనుపమ. సుమారు 6 అడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన రూపంతో బట్టల కంపెనీ మోడల్లా ఉన్నాడు. స్పందన అదృష్టానికి ఒక్క క్షణం అసూయపడింది అనుపమ. ఈయన మా వారు రాజేష్, అనుపమకు పరిచయం చేసింది స్పందన. నమస్తే అంటూ చేతులు జోడించి అప్రయత్నంగా అతని వంక చూసిన అనుపమకి ఎందుకో అతని చూపులు ఏదోలా అనిపించాయి. అతడు తనని పట్టి పట్టి చూస్తున్నట్టు అర్థమైన అనుపమకి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. ఆ తర్వాత అతనికి టిఫిన్ ప్లేట్ ఇచ్చినప్పుడు, మంచినీళ్ళ గ్లాస్ అందించినప్పుడు అతడు కావాలనే తన చేతి వేళ్లను స్పృశించినట్టు అనిపించి అతని ప్రవర్తనని మనసులోనే అసహ్యించుకుంది అనుపమ. టిఫిన్లు టీలు అయ్యాక రాజేషు డ్రాయింగ్ రూమ్లో మ్యాగజైన్స్తో టీవీతో కాలక్షేపం చేస్తే స్నేహితురాళ్ళిద్దరూ బెడ్రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు. ఇంతకీ చెప్పవే, ఎలా కనుక్కున్నావు మా ఇల్లు? అదే గిరిజ లేదు, అది ఈ మధ్య ఓసారి బజార్లో కనపడింది, అదే చెప్పింది నీ గురించి. మా వారికి ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి 2 ఏళ్ళు అయింది. చూసావా, స్నేహితులం అయ్యుండి ఒకే ఊళ్ళో 2 ఏళ్ల బట్టి ఉంటూ ఒకరి గురించి ఒకరం తెలియకుండా గడిపేశాం, ఎంత చిత్రమో అన్నది స్పందన. నిజమే స్పందు, జీవితంలో ఎన్నో చిత్రాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి నిట్టూరుస్తూ అన్నది అనుపమ. అదృష్టవంతురాలివి, కట్నం లేకుండా బ్యాంక్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నావు అన్నది స్పందన. దిగులుగా నవ్వింది అనుపమ. ఇంతకీ ఎన్ని గంటలకు వస్తారే మీ వారింటికి? పనిలో పని, అన్నయ్య గారిని కూడా పరిచయం చేసేసుకుని వెళతాం మేము అన్న స్పందన మాటలకి ఉలిక్కి పడింది అనుపమ. ఇవాళ ఆయన త్వరగా ఇంటికి రాకపోతే బాగుండు అనుకుంది. అందంగా రాకుమారుళ్లా ఉన్న స్పందన భర్త ప్రశాంత్ రూపాన్ని చూసి తప్పకుండా నవ్వుకుంటాడు. స్పందన మాత్రం తన గుమ్మం దాటి కాలు బయటికి పెట్టగానే కాకి ముక్కుకి దొండపండు అని తప్పకుండా అనుకుంటుంది తమ జంటని చూసి. స్పందన సంగతి తనకి తెలియందేముంది, కాలేజీ రోజుల్లో అబ్బాయిలకి ఎన్ని పేర్లు పెట్టేదని. చూసిన ప్రతి వాడిని వారిలో ఉండే ఏ కాస్త శారీరక లోపమో పట్టుకుని ఆ లోపాన్నే హైలైట్ చేస్తూ నిక్నేమ్ పెట్టి పిలిచేది. పొడుగు ముక్కుంటే గద్ద ముక్కని, చిన్న ముక్కుంటే చప్పిడి ముక్కని పిలిచేది, పొడవుగా ఉంటే గెడకర్రా అని సంబోధించేది. అలాంటి స్పందన తన భర్తను మాత్రం వదులుతుందా ఏమిటి అనుకుంది అనుపమ. ఏయ్, ఏమిటను అలా పరధ్యానంలోకి వెళ్ళిపోయావు? ఎదురుగా నేనున్నాను తల్లి. ఏం లేదే స్పందు, కాలేజీ రోజుల్లో అబ్బాయిలకి నిక్నేమ్స్ పెట్టి ఏడిపించేదానివిగా, అది గుర్తొచ్చింది. నీ అదృష్టం బాగుంది, ఏ వంక పెట్టలేనంత అందమైన భర్త దొరికాడు అన్నది అనుపమ. నీకింకా అవన్నీ గుర్తున్నాయాను? కాలేజీ రోజులే వేరు, అసలు ఆ జీవితం, ఆ హ్యాపీనెస్ మళ్ళీ రాదు మనకి. బాధ్యతలు తెలియని టీనేజ్లో అపరిపక్వమైన ఆలోచనలు బాహ్య సౌందర్యానికే విలువనిస్తాయి, కానీ కొంత వయసు వచ్చాక ఆలోచనలు పరిపక్వం అయ్యాక కానీ తెలియదు అంతఃసౌందర్యం ఎంత గొప్పదో అన్నది స్పందన. ఏమిటే జీవితాన్ని కాచి వడపోసినట్టు మాట్లాడుతున్నావు అన్నది అనుపమ.
జీవితకాలానికి సరిపడా అనుభవాన్ని మూటకట్టుకున్నాగా మరి. ఇంతకీ అందరికీ నిక్నేమ్స్ పెట్టి పిలిచిన నేను మా వారిని కూడా ఓ నిక్నేమ్తో పిలుచుకుంటా. అదేమిటో తెలుసా? ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. నవ్వుతూ అంది స్పందన. ఆమె పెదవులు నవ్వుతున్నా ఆమె కళ్ళల్లోని నీటి పొర అనుపమ దృష్టిని దాటిపోలేదు. స్పందన చెప్పడం మొదలుపెట్టింది. రాజేష్ అందానికి పడిపోయిన నేను అమ్మా నాన్నలకు చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి రాజేష్ని పెళ్లి చేసుకున్నాను. శారీరక లోపాలనే చూసిన నేను అతడి మానసిక లోపాన్ని కనిపెట్టలేకపోయాను. అందుకు ఫలితం అనుభవిస్తున్నాను. అను, రాజేష్కి లేడీస్ వీక్నెస్, ఏ భర్తకి ఉండకూడని లోపం, ఈ భూమి మీద ఏ భార్య సహించలేని లోపం. రాజేషు బార్లకు వెళ్తాడు, అమ్మాయిలతో గడుపుతాడు. కానీ అసలు చిత్రం ఏమిటంటే తను చేసేవన్నీ తప్పులని అతడు అనుకోడు. హై క్లాస్ సొసైటీలో ఇవన్నీ కామన్ అంటాడు. అదే కల్చర్ అంటాడు. ఇప్పుడు చెప్పు, నేను అదృష్టవంతురాలనేనా అన్నది స్పందన. ఏమిటోనే, నీది ఒక రకం బాధ అయితే నాది ఇంకో రకం బాధ. బ్యాంక్ ఆఫీసర్ని పొందిన అదృష్టవంతురాలని అన్నావు. నా అదృష్టం ఏ పాటిదో మా ఆయన్ని చూస్తే గానీ తెలియదు నీకు అన్న అనుపమ మాటలకి, ఏమిటే కొంపదీసి మీ వారికి కూడా ఇలాంటి అలవాట్లున్నాయా అన్నది స్పందన. చచ, ఆయనకి తెలిసిందల్లా ఆఫీసు, ఇల్లు. కానీ ఆయన అస్సలు బాగుండరు. ఆయన సమక్షం నాకు సంతోషాన్నివ్వదు. ఆయన స్పర్శ నాలో ఏ స్పందనలు కలుగజేయదు. ఈ సంగతి బయటికి చెప్పి ఆయనని బాధ పెట్టలేక, మనసులోనే అణుచుకుని రాజీ పడలేక రోజు నరకం అనుభవిస్తున్నాను. స్పందన ఒక్క క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. చూడను, ఏ జంటనైనా పెళ్ళైన మొదటి 10 ఏళ్లలో బాహ్య సౌందర్యం కలిపి ఉంచుతుంది. ఆ తర్వాత జీవితపు చివరి మజిలీ వరకు వారిద్దరినీ తోడు నీడగా కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ మాత్రం బాహ్య సౌందర్యం వల్ల పుట్టదు. ఆ ప్రేమను అందించేది అంతః సౌందర్యం మాత్రమే. నువ్వు చెప్పినట్టు బాహ్య సౌందర్యమే ప్రధానం అనుకుంటే సినిమాల ప్రభావం వల్ల పై మెరుగులకే ఆకర్షించబడి చేసుకునే ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు విఫలమవుతున్నాయి? నువ్వు చెప్పినట్టు అందమే ప్రధానం అనుకుంటే ముసలి వయసులో అందం హరించుకుపోయాక భార్యాభర్తలు ఒకరినొకరు ద్వేషించుకోవాలి. కానీ అలా జరుగుతోందా ఎక్కడైనా? ఇంకా చెప్పాలంటే ఆ వయసులోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ అవుతుంది. నీ భర్త బ్యాంక్ ఆఫీసర్ హోదాలో ఉండి కూడా కట్నం లేకుండా ఏరి కోరి నిన్నే ఎందుకు చేసుకున్నాడు? అందుకు కేవలం నీ అందమే కారణమంటే నేను ఒప్పుకోను. మీ ఇంటి పరిస్థితులకు జాలిపడి కూడా చేసుకున్నాడని ఎందుకు అనుకోవు? ఎదుటి మనిషిలోని పాజిటివ్ పాయింట్స్ గురించి ఆలోచించు. నీ జీవితం హ్యాపీగా గడుస్తుంది. అయినా అతడు నీకు నచ్చకపోతే ఆ సంగతి పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు? అప్పుడు పరిస్థితులకు తలవంచి తాళి కట్టించుకుని ఇప్పుడు అతడి సుఖ సంతోషాలను దూరం చేసే హక్కు నీకు లేదు. అను, నువ్వేం అనుకోనంటే ఒకటి అడుగుతాను. రాజేష్ లాంటి భర్త నీకు దొరికితే ఏం చేస్తావు? అందమైన అతని ముఖం చూస్తూ అతడి స్త్రీ బలహీనతని క్షమించగలవా అన్న స్పందన మాటలకి ఉలిక్కి పడింది అనుపమ. ఒక్కసారిగా అతని చూపులు గుర్తొచ్చి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. వద్దొద్దు, అలాంటి భర్త, మేడిపండు లాంటి ఆ కాపురం తనకి జన్మజన్మలకి వద్దు. అనుపమ అంతరాత్మ గళం విప్పింది. అనుపమ మనసు చదివిన స్పందన నవ్వింది. ఏమండి, ఆఫీస్ నుంచి సాయంత్రం త్వరగా వచ్చేయండి, ఇద్దరం సినిమాకి వెళదాం. అన్నట్టు వచ్చేటప్పుడు మల్లెపూలు తెస్తారు కదూ అన్న అనుపమ వంకే ఇది కళ నిజమా అన్నట్టు చూస్తూ నిలబడిపోయాడు ప్రశాంత్. కథ పేరు కనువిప్పు. రచించిన వారు ఆదుర్తి బాలాగారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.